తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని చెప్పగానే హీరోయిన్ తన లవర్తో కలిసి పారిపోయే సీన్లను సినిమాల్లో చాలా చూసి ఉంటాం. సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్ హీరోయిన్ నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? అది కూడా ఇలాంటి హీరోయిన్ కాదు. ఒకే ఒక్క రోజులో సోషల్ మీడియాను షేక్ చేస్తూ పూసలు అమ్మే స్టేజ్ నుండి బాలీవుడ్ హీరోయిన్గా మారిపోయిన మోనాలిసా రియల్ లైఫ్లో రీసెంట్గా జరిగిన సెన్సేషనల్ ఇన్సిడెంట్ ఇది. గతేడాది ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా బోన్స్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషనల్గా మారిపోయిన విషయం మనందరికీ తెలుసు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ సామాన్య యువతి అందానికి ముగ్ధులైన నెటిజన్లు కుంభమేళా ప్రిన్సెస్ అని పిలుచుకున్నారు. ఆ పాపులారిటీతోనే బాలీవుడ్ టాలీవుడ్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ మోడలింగ్లోనూ దూసుకుపోతున్న ఈ క్రేజీ బ్యూటీ ఇప్పుడు ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె కెరీర్ గురించి కాదు, తన వ్యక్తిగత జీవితంలోని పెను సంచలనం గురించి. సినిమా షూటింగ్లు, యాడ్స్తో బిజీగా ఉన్న మోనాలిసా జీవితంలో ఒక ప్రేమ కథ ఉందన్న విషయం తాజాగా బయటపడింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన కేరళ యువకుడు ఫర్మాన్ ఖాన్తో ఆమె గత ఏడాదిన్నరగా గాఢమైన ప్రేమలో ఉంది. వీరిద్దరి పరిచయం కాస్త బలమైన బంధంగా మారింది. అయితే ఈ ప్రేమాయణం ఇరు కుటుంబాలకు అస్సలు నచ్చలేదు. కులాలు, మతాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి ససేమిరా అన్నారు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసాకు ఆమె తండ్రి బలవంతంగా వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించేందుకు ప్రయత్నించాడు. దీంతో తన ప్రేమను గెలిపించుకోవాలని భావించిన ఈ వైరల్ బ్యూటీ రహస్యంగా కేరళలోని తిరువనంతపురం చేరుకుంది. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ మహారాష్ట్రకు చెందిన వాడైనప్పటికీ ప్రస్తుతం కేరళలో ఉండడంతో అక్కడికి చేరుకున్న ఈ జంట నేరుగా పోలీసులను ఆశ్రయించింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని వారు విన్నవించారు. మోనాలిసా రాకతో కేరళ పోలీస్ స్టేషన్ వద్ద సందడిగా నెలకొంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మోనాలిసా మాట్లాడుతూ తన తండ్రి బలవంతపు పెళ్లి చేయాలని చూస్తున్నాడని, తనకు ఇష్టం లేని సంబంధం అంగీకరించలేక ఇక్కడికి వచ్చానని పోలీసులకు వివరించింది. ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి వేధింపులు జరగలేదని, కేవలం రక్షణ కోసం మాత్రమే వచ్చారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు చేయనప్పటికీ ఈ ప్రేమ జంటకు చట్టపరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఎదిగి వెండి తెరపై మెరవాల్సిన ఈ అందాల సుందరి ఇలా పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కడం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ నెటిజన్లలోనూ హాట్ టాపిక్గా మారింది. మరి వీరి ప్రేమ కథ సుఖాంతమవుతుందా, లేక కుటుంబ సభ్యుల నుండి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయా అన్నది వేచి చూడాలి.